ఈరోజు హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినటువంటి కమిషన్ పై మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు హైకోర్టును ఆశ్రయించినటువంటి అంశం తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. హైకోర్టు తీర్పు కొన్ని గంటల ముందే వెలువడటం జరిగింది. ఈ తీర్పులో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో అద్భుతం జరిగినట్టుగా, ఏదో జరిగిపోయినట్టుగా గాయ గాబర గత్తరవుతాం. హైకోర్టు ఏం చెప్పింది? పీసీ ఘోష్ కమిషన్ మేము తప్పుపట్టలేము, అది కరెక్టే. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టును తప్పుపట్టలేము, రిపోర్ట్ ఇయ్యొద్దని కూడా మేము చెప్పలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దనేటువంటి ఒక అంశం మాత్రమే చెప్పింది. చర్యలు తీసుకోవద్దనే అంశాన్ని మాత్రమే హైకోర్టు ఇలా ప్రస్తావించి ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించవలసినటువంటి అంశం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపించి దర్యాప్తు రిపోర్ట్ ని గవర్నమెంట్ తెప్పించుకున్న తర్వాత వీరిపైన ఎక్కడా ఎలాంటి చర్యలు తీసుకోలే. పీసీ ఘోష్ కమిషన్ వేసినప్పుడే ఈ కమిషన్ ఏర్పాటే తప్పు, కమిషనే వేయొద్దు, ఈ కమిషనే కరెక్ట్ కాదని చెప్పేసి కోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్ పార్టీ. కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్ నాయకులు, కోర్టును ఆశ్రయించింది మాజీ ముఖ్యమంత్రి గారు. కమిషన్ ఏర్పాటుతోనే లాగులు దడుచుకొని భయంతో కోర్టును ఆశ్రయించారు. కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా చాలా క్లియర్ గా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు, అట్లాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ చేసి దీంట్లో దోషులు ఎవరున్నా చర్య తీసుకోమని చెప్పేసి సిబిఐకి మేము అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి సిబిఐకి ఈ కేసును మేము ఇవ్వటం జరిగింది.